ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజు శిబి చక్రవర్తి. మానవత్వం అంటే ఏమిటో గమనించండి. హ్యూమన్ వాల్యూస్ అని పెట్టుకున్నాం కదా, మానవత్వపు విలువలు. మానవత్వపు విలువలంటే త్యాగేనైకే అమృతత్వ మానసోహ అని బోధిస్తోంది మన సంస్కృతి. నువ్వు ఎంత సైన్స్ చదువు, ఎంత టెక్నాలజీ చదువు మహానుభావ, ఇదంతా నీ ఒక్కడి స్వార్థం కోసం కాదు, నీ అభివృద్ధి కోసం కాదు, మొత్తం మానవజాతి అంతా బాగుండడం కోసం, అందుకోసం పనిచేస్తున్నావో అది ఆలోచించు. అది మానవత్వపు విలువ. అలా భారతీయులు ఆలోచించారు. దానికే చెబుతున్నా, శిబి చక్రవర్తి రాజ్యం పరిపాలన చేస్తూ ఉంటే ఒక డేగ ఒక పావురాన్ని తరిమింది. ఆ పావురానికి ఎవరూ దొరక్క, దిక్కు లేక, డేగ నుంచి తప్పించుకునే దారి లేక రాజు కాళ్ళ మీద పడింది నిండు సభలో ఉండగా. అందుకని శిబి చక్రవర్తికి ఎవరేం లేరు, అక్కడ హాయిగా కూర్చుని ఉండగా పావురం వారింది. ఆయనకు చాలా ముద్దుగా అనిపించింది. తన పిల్లని, చిన్న ఆడపిల్లని ఒళ్ళోకి తీసుకున్నట్టే ఆ పావురాన్ని ఒళ్ళోకి తీసుకుని నిమిడితే అది భయంగా చూస్తోంది. అర్థమైంది, వెనకాల డేగ తరువుకుంటూ వచ్చింది. ఆ పావురాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. డేగకి అర్థమైంది ఈ మహారాజు పావురానికి శరణ ఇచ్చాడని. వెంటనే డేగ ఆశ్చర్యకరంగా మనుష్య భాషలో మాట్లాడింది. ఒక విషయాన్ని కథారూపంలో చెప్పేటప్పుడు చెప్తారు ఈ విషయాలన్నీ మనుష్య భాష. డేగ, మహారాజా ఈ పావురం నాకు ఆహారం. డేగలో పావురాన్ని తినడం నీకు తెలియదా? రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు. పావులు కప్పల్ని తింటాయి, పులులు లేడుల్ని తింటాయి, సింహం ఏనుగుని తింటుంది. నువ్వు ఇడ్లీ దోశ తినట్లా, అలాగే నేను పావురాన్ని తింటా. ఇది నా ఆహారం. నువ్వు నా దగ్గర అహింస గురించి ఉపన్యాసాలు ఇవ్వద్దు. నాకు తెలిసిన, నాకు అరిగే ఆహారం ఇదే. నీకు మళ్ళీ ఇడ్లీ తింటే నేను ఎగరలేను డేగలాగా. అంతే. జంతువుల ఆహారం వేరు, పక్షుల ఆహారం వేరు, మనుషుల ఆహారం వేరు. ఇది నా ఆహారం, అందుకని విడిచిపెట్టు. నువ్వు శరణం ఇచ్చినా నాకు సంబంధం లేదు. నేను 2-3 రోజులు బట్టి ఆకలితో బాధపడుతున్నా, నాకు దొరికింది ఇది. దీన్ని నువ్వు తీసుకున్నావంటే నాకు ఆహారం లేదు అంటే ఆ మహారాజు ఆశ్చర్యకరంగా మాట్లాడాడు. రాజు అంటే మనుషులకు మాత్రమే కాదండి, పాలకుడు అంటే పశువులకి, పక్షులకి, చెట్లకి, నదులకి, మొత్తం పర్యావరణానికి అంతటికీ పాలకులైన వాడే ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి లేదా రాజు. ఎవరైనా సరే కేవలం మనుషులకు మాత్రమే, అందులోనూ కొన్ని కులాలకు మాత్రమే, కొన్ని వర్గాలకు మాత్రమే అంటే ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు ఇక్కడ. ఆ వర్గం వాళ్ళని ఒక ఓటేస్తే చాలు, మిగిలిన వాళ్ళు ఎవరు వేయకపోయినా పర్వాలేదు. ఇది ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు. రాజు అంటే అందరికీ రాజు, అది కూడా సరిపోదు, అన్నింటికీ రాజు. నేను పావురానికి కూడా రక్షకుండే కదా, నా కాళ్ళ మీద పడిందయ్యా, దీన్ని ఎలా వదిలేయమంటావు? శరణాగత రక్షణ రాజు ధర్మం కదా. క్షతాత్రాయతే ఇది క్షత్రియ అన్నారు. నేను క్షత్రియుణ్ణి, గాయంలో ఉన్న వాళ్ళని, బాధపడే వాళ్ళని కాపాడాలి కదా, నా ధర్మం కదా అది. నువ్వు పక్షివి, నీ ధర్మం నువ్వు చేయొచ్చు, కానీ నా ధర్మం నేను చేయాలి కదా. కాళ్ళ మీద పడింది ఎలా వదిలేయమంటావు? నేను అన్ని పావురాలని వేటాడొద్దనేమి శాసనం చేయలేదు, డేగలనన్నీ చంపేయమని నేను చెప్పలేదు. మీ పని మీరు చేసుకోండి, కానీ నా కాళ్ళ మీద పడిందాని నేను కాపాడాలి కదా అంటే డేగ ఆశ్చర్యపడడంతో పాటు ఆనందపడి, మహారాజా నీ వాదనకు నేను సంతోషించా, కానీ ఒక్క పని చేయ, నాకైతే మాంసం కావాలి, నేను ఇంకా ఆకలితో ఉండలేను, నాకు మాంసం కావాలి, ప్రత్యామ్నాయం చూపించమంటే ఈ దేశాన్ని పాలించే రాజు, కొన్ని కోట్ల మందికి అధిపతి అయిన రాజు, కొన్ని లక్షల కోట్ల సంపదకు అధిపతి అయిన రాజు, మరులు మాణిక్యాలు, మరకతాడు మాణిక్యాలు, వజ్రాలు, వేడూర్యాలకు అధిపతి అయినటువంటి రాజు తన తొడ మాంసాన్ని కోసి ఇచ్చి ఆ పావురాన్ని కాపాడాడు. ఇది నా దేశ చరిత్ర, ఇది నా దేశ చరిత్ర. ఆ చరిత్రకు వారసులం మనం, ఆ చరిత్రకు వారసులం. మానవత్వం అంటే ఇది. డేగ నుంచి పావురాన్ని కాపాడడం ఎలాగ? మన ఆశ్రయించినప్పుడు అంత మాత్రం చేత ప్రతి జంతువు నుంచి ప్రతి జంతువుని కాపాడాల్సిన అవసరం మనకి లేదు. రాజు ఏం చేశాడు? తన కాళ్ళ మీద పడిన పావురాన్ని కాపాడాడు. అలాగే మనం కూడా మానవత్వాన్ని పాటించడం కూడా మనకు ఆర్తనాదం ఎక్కడి నుంచి అయినా వినపడితే దానికి మనం చేయగలిగింది ఏదో చెయ్యాలి. ఇవాళ విద్యార్థులకి ప్రధాన కర్తవ్యం అది. మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకుని ఇతరులకు వీలైనంత సాయం చేయాలి. మొత్తం ఎన్ని రకాల విద్యలు చదివినా, బీటెక్లు చదివినా, ఎంటెక్లు చదివినా, ఎంబీఏలు చదివినా, ఎంబీబీఎస్లు చేసినా, ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ నేర్చినా అంతిమంగా ఒక్కటే లక్ష్యం లెక్క. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. వ్యాసుడు భారతం చివరిలో చెప్పిన మాట.